ఫ్రెడన్ కోసం ప్రార్థన చేద్దాం. సరిగ్గా 10 రోజుల క్రితం, ఇవాళ 28, 18వ తారీఖు శనివారం ఉదయం 7:30 అప్పుడు కర్నూలులో యాక్సిడెంట్ జరిగింది. శనివారం, ఆదివారం కర్నూలులోనే హాస్పిటల్లో ఉంచారు. ఆదివారం మధ్యరాత్రి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్ళారు. గత సోమవారం నుంచి హైదరాబాద్లోనే ఉన్నారు. విరిగిపోయిన ఎముకలు వాటన్నిటిని ప్రక్కన పెడితే 2 నెలల తరువాత వాటి సంగతి చూస్తానన్నారు. ఈలోపు కిడ్నీ ప్రాబ్లం రావడం, అది కొంచెం క్లియర్ అవ్వడం, ముఖ్యమైన రక్తనాళాలు కట్ అయిపోతే వాటికి బైపాస్ సర్జరీ చేశారు. అవి కూడా సెట్ అయినాయి. నిన్న డిశ్చార్జ్ చేస్తానన్నారు. నేను హైదరాబాద్ వెళ్ళాను. కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నందువల్ల ఇవాళ దాదాపు 4-5 గంటల సేపు కొంచెం చిన్న సర్జరీ జరిగింది. ఇబ్బందికరమైన పరిస్థితి అన్నారు. మనందరం ప్రార్థన చేద్దాం. ఒకే ప్రార్థన, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతే అంగవైకల్యం అన్నారు. ఒకటే మాట. అంచేత సేవకునికి అలాంటి పరిస్థితి రాకుండా, ఇన్ఫెక్షన్ రానివ్వకుండా ప్రభు నిష్కలంకమైన రక్తం చేత గాయాలన్నీ కడిగి శుద్ధి చేసి, వస్త్రపు చెంగులో ఉన్న శక్తిని, ప్రభావాన్ని ప్రసరింపచేసి, చెప్తానే ఉన్నాం. డిశ్చార్జ్ అయ్యి గుంటూరుకు వచ్చాక కలవచ్చు అని చెప్తున్నాం. చాలామంది మరి ఇబ్బందికరంగా ఉన్నందువలన ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. ఇవాళ కూడా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక నేను బయలుదేరి వచ్చాను. దాదాపు 4-5 గంటలు సర్జరీ జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మాట్లాడాను, ప్రార్థన చేయించమని కోరుకున్నాడు. అందరం కలిసి ఫ్రెడన్ కోసం ప్రార్థన చేద్దాం. సేవకుల యొక్క స్వస్థతని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కోరుకున్న తండ్రి ఫ్రెడన్కి మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లుగా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. చెప్పండి, హైదరాబాద్లో హాస్పిటల్లో మీ సేవకుడు ఉన్నాడు. నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి.